విక్రమార్క గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మిగతా సహచర క్యాబినెట్లు, ఈ స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ రెడ్డి గారు, మిగతా సభ్యులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు అధికారులు దాదాపు 1 లక్ష మంది చీఫ్ సెక్రటరీ గారికి మొదలుపెట్టుకుంటే దీనికి ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి వ్యవహారం చేసినటువంటి సందీప్ గారు, కన్వీనర్గా వ్యవహారం చేసిన అనుదీప్ కలెక్టర్ హైదరాబాద్ గారితో పాటుగా 1 లక్ష మంది పైన ఉద్యోగస్తులు ఈ యొక్క పెద్ద ఉద్యమ కార్యక్రమంలాగా తీసుకొని అందరి సమాచార సేకరణ చేయడం జరిగింది. నిన్న ఆ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సబ్ కమిటీకి రాష్ట్రంలో ఎవరెంత అనేటువంటి మాట ఇవ్వడం జరిగింది. దానికి ఇంకా రేపు క్యాబినెట్లో డీటెయిల్ డిస్కషన్ సబ్ కమిటీ ద్వారా ఇవ్వబడేటువంటి నివేదికను ఆధారికంగా చేసుకొని క్యాబినెట్ లోపల కొన్ని అంశాలు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో భవిష్యత్తు కార్యాచరణకు తీసుకోబడతాయి. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నామంటే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైనా చారిత్రాత్మకమైన విప్లవాత్మకమైన నిర్ణయం బలహీన వర్గాల పక్షాన తీసుకుంది అంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారి ఆదేశాల మేరకు రాష్ట్ర నాయకత్వం ఎన్నికల ముందు చెప్పినట్టుగా ఎన్నికల్లో ప్రజల ఆశీర్వచనం మేరకు ప్రజాపాలన కింద అధికారంకి వచ్చిన ఈ ప్రభుత్వం కుల సర్వేకు సంబంధించినటువంటి అన్ని న్యాయపరమైన, శాస్త్రీయంగా, వాస్తవికంగా క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి పోయి ఈ యొక్క సమాచార సేకరణ చేసే కార్యక్రమం జరిగింది. 96.9%. కొంతమంది అక్కడనో ఇక్కడనో సోషల్ మీడియాలో, ట్విట్టర్లో పెడతా ఉన్నారు మా దగ్గరికి రాలే అని. వారిని ఇప్పటికి కూడా సమాచారం ఇవ్వమని కోరుతాను, ఇబ్బంది లేదు. కానీ చాలామంది పెద్దవాళ్ళు ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఒక్కసారి వాళ్ళ ఆత్మపరిశీలన చేసుకోమని కోరుతా ఉన్నా. అనేక సందర్భాల్లో బతిమిలాడి, అనేక సందర్భాల్లో మీ ఇంటికి వచ్చేటువంటి ఎన్రోలర్కు రెస్పాండ్ కానటువంటి పరిస్థితి నేను ప్రత్యక్షంగా అనేక సందర్భాల్లో చెప్తా. ఎవరెవరైతే ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు పెద్ద పెద్దలు ఉన్నారో కనీసం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కుల సర్వేకు సంబంధించిన సమాచారం ఇవ్వడానికి కూడా అనేక అంశాలు చెప్పదలుచుకునే రాజకీయం కాబట్టి వాళ్ళందరూ ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోమని కోరుతా ఉన్నాం. అయినా ఇప్పటికీ కూడా మళ్ళీ మేము చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎవరైనా ఒక ప్రక్రియ, ఒక కాల పరిమితి లోపల ఈ యొక్క సర్వే కార్యక్రమం జరిగింది. అందులో ఎవరైనా మిస్ ఉంటే తదుపరి చాలా సందర్భాల్లో సమయం ఇచ్చినాం. మీ దగ్గర ఉన్న సమాచారాన్ని సమాచార సేకరణకు నియమించబడ్డ మండల స్థాయి అధికారికి ఇవ్వండి. వాటన్నిటిని ఇన్కార్పొరేట్ చేస్తామని చెప్పినాం. అదేం చేయకుండా సహాయ నిరాకరణలాగా కనబడకుండా చేసి ఇవాళ యొక్క ప్రక్రియ మీద ఎవరైనా చేస్తే అది నేరుగా బలహీన వర్గాల మీద దాడి మాత్రమే మాట మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు మా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీగా స్వాగతిస్తూ ఉన్నాం, సమర్థిస్తూ ఉన్నాం. నేను మిగతా రాజకీయ పార్టీల స్టాండ్ కూడా కోరుతా ఉన్నా. తెలంగాణ ప్రభుత్వం పక్షాన జరిగినటువంటి కుల సర్వే ప్రజాస్వామికంగా ఆ వర్గాలకు ఎవరెంతో వారికెంతో న్యాయం జరిగే విధంగా మీ రాజకీయ పార్టీ అభిప్రాయాన్ని చెప్పాలని కోరుతా ఉన్నాం. రేపు సభలో కూడా మీరు ఈ సందర్భంగా నిజంగా మాటలకే పరిమితం కాదు, బలహీన వర్గాల అభ్యున్నతి నిజంగా కావాలని వాస్తవికంగా కోరుకుంటే మీరు మీ యొక్క అభిప్రాయాన్ని బేషరతుగా చెప్పమని కోరుతా ఉన్నాం. ఒక బలహీన వర్గాల నాయకుడిగా మాటలకే పరిమితమై ఎదుటి వారిని విమర్శించడానికి ఉపయోగించుకొని అధికారంలో ఉన్నప్పుడు న్యాయం చేయక, రాజకీయ పార్టీగా ఇప్పుడు కూడా మీ దాంట్లో ఉన్నటువంటి వాటికి న్యాయం చేయక మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోవడానికి లేరు. బీసీలకు ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక మార్గదర్శకత్వం వస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో న్యాయం జరగడానికి దాన్ని ఎవరు అడ్డుకున్నా ఎవరు ఊరుకోవద్దని మాట సందర్భంగా కోరుతా ఉన్నా. ఈరోజు అందరూ తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ బలహీన వర్గాల మేధావులు, ఉద్యమకారులు, విద్యార్థి నాయకులు అనేక సందర్భాల్లో ఈ యొక్క అంశం మీద ఉద్యమాలు చేసినారు, ఈ అంశాన్ని ప్రశ్నించినారు, ఈ అంశం కోసం దీర్ఘకాలికంగా పోరాటం చేస్తూ ఉన్నారు. ఇలా వారందరూ కూడా వాట్సాప్ అభినందన తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క ఉద్దేశాన్ని, ఈ కాసును, ఈ ఆకాంక్షను బతికించి ఇవాళ ఈ ప్రభుత్వాలు ఈ కార్యక్రమం చేపట్టే దిశగా చేపట్టిన మీ పోరాటానికి
నేను హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇదే కంటిన్యూషన్గా భవిష్యత్తులో పూర్తిగా మన చివరి అభ్యర్థి దాకా, చివరి వ్యక్తి దాకా ప్రభుత్వ ఫలితాలు అందేదాకా కూడా మన కార్యాచరణ కొనసాగాలని కూడా కోరుతా ఉన్నా. ఇయ్యలేదో ఆ రాజకీయ పార్టీ ఈ రాజకీయ పార్టీ అని కాదు, వాస్తవంగా చిత్తశుద్ధిగా కాంగ్రెస్ పార్టీ బలైన వర్గాలకు ఏ విధంగానైతే న్యాయం చేయాలనే సంకల్పంతో ఉందో ఆ సంకల్పం క్షేత్రస్థాయికి పోవడానికి ఎవరైనా అడ్డం పడే శక్తులుంటే వారిని ఎదుర్కొని వారికి ధీటుగా మీరంతా కూడా కార్యనిర్వాహక క్షేత్రంలో ఈ కార్యక్రమం క్షేత్రస్థాయి దాకా పోవడానికి సహకరించాలని కోరుతా ఉన్నాం. తప్పకుండా ఇలా మేము రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అసలు ఈ స్ఫూర్తి ప్రదాతలైనటువంటి జ్యోతిబా పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్లకు, మా కాంగ్రెస్ అఖిల భారత అధ్యక్షుడు ఖార్గే గారికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, చైర్మన్ ఈ కమిటీకి సంబంధించి మేము కూడా సభ్యుడిని, ఉత్తమ్ రెడ్డి గారికి, మిగతా సభ్యులకు ఇవాళ ఎందుకంటే ఇది ఒక చారిత్రాత్మక కార్యక్రమం. నేను చెప్పిన నేను ఒక ఉద్యమకారుడిగా ఈరోజు ప్రభుత్వంలో సంబంధిత శాఖ మంత్రిగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈరోజు ఈ యొక్క సమాచార సేకరణ ప్రక్రియ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టి దాన్ని మళ్ళీ అదే శాసనసభ ముందు నిర్ణయం నుంచి నివేదిక దాకా ఈ ప్రక్రియను తీసుకుపోయే దాని లోపల భాగస్వామిని అయినందుకు చాలా సంతోషంగా కూడా ఉన్నా. నేను మా మిగతా అందరినీ కూడా పార్టీ పెద్దలను క్షేత్రస్థాయిలో రేపు శాసనసభలో కేబినెట్ అనంతరం ప్రవేశపెట్టబడుతున్నటువంటి ఈ యొక్క అంశం మీద అన్ని జిల్లాల్లో బలైన వర్గాలకు సంబంధించిన సంఘాలు, కుల సంఘాలు ఇదొక విప్లవాత్మకమైన మార్పును స్వాగతించే విధంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ, బలైన వర్గాల ఉద్యమకారులు కానీ అందరూ కూడా ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ కార్యక్రమాలు చేయాలని, భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తా ఉన్నా. ఇది మామూలు విషయం కాదు, ధైర్యం ఉండాలి. ఈ దేశంలో ఏకైక మునగాడుగా అవసరమైతే ఆ యొక్క లిమిటేషన్ క్యాబ్ను ఎత్తేసి జితనా ఆబాదీ ఉత్తర ఇస్తాదారి అని ధైర్యం కొద్ది పలుకుతున్న రాహుల్ గాంధీ గారికి అభినందనలు చెప్పాలి. అటువంటి కార్యక్రమాన్ని క్షేత్రస్థాయి దాకా తీసుకుపోయే బాధ్యతను తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, మిగతా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పాలి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ అంశాన్ని అట్టినే ఏదో ఇవాళ ఒక రోజు చారిత్రాత్మక నిర్ణయం కావటాన్ని వదిలిపెట్టేది లేదు. ఇవ్వాలటి నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం చివరి అట్టడుగు వర్గంలో ఉన్న వ్యక్తికి న్యాయము, లాభం చేకూరేదాకా మన యొక్క కార్యాచరణ కొనసాగాలని ఆకాంక్షిస్తా ఉన్నా. ఇలా మరొకసారి హృదయపూర్వకంగా తెలంగాణ ప్రభుత్వానికి బలైన వర్గాల కాంగ్రెస్ పార్టీగా ఇలా ఓబీసీసీల అధ్యక్షుడిగా వారు కూడా వారి కార్యక్రమం రూపొందిస్తారు. అన్ని జిల్లా శాఖలకు కూడా వారు చెప్తారు. ఈ విధంగా కార్యక్రమానికి సంబంధించి ఇది మామూలు ఆషామాషి కాదు. నిజంగా 1,00,000 మంది గ్రామాల్లోకి పోతుంటే కొంతమంది కుక్కలు వదిలిపెట్టి ఇంటికి రాకుండా ఇచ్చిపెట్టినటువంటి పరిస్థితి, కొంతమంది తలుపులు తీయకుండా కొడితే ఒక ప్రభుత్వ ఉద్యోగి సమాచార సేకరణకు వస్తే చాలా చులకనగా చూసినటువంటి పరిస్థితి. 3.1% ఇట్స్ మైగ్రేషన్ ఆర్ చేంజెస్. కొంతమంది నిరాకరణ ఇయ్యంపో ఎప్పుడు కానీ సమాజంలో అతివాదులు, మితవాదులు, లేకపోతే ఇట్లా రకరకాల వ్యక్తులు ఒక 2-3% సంబంధించి పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లే. ఈ విధంగా వచ్చిన సమాచారాన్ని వినియోగించుకుంటూ పోతాం. ఇది గతంలాగా హిడెన్ ఎజెండా కొరకు అల్మార్లో పెట్టేది, ఫ్రిడ్జ్లో పెట్టేది కాదు. ఇది పబ్లిక్ డొమైన్లోకి వస్తుంది. దాని ప్రకారంగా వాళ్ళకు కూడా ఎవరు ఎంత ఉందో తెలుస్తుంది. దాని ప్రకారంగా వాళ్ళ కార్యక్రమాలు, కార్యాచరణ కొనసాగుతుంది. ఇది అందరూ కూడా స్వాగతించాలి. ఏదైనా సలహా సూచన ఇస్తే తప్పకుండా మా పార్టీ కానీ ప్రభుత్వం కానీ తీసుకోవడం సిద్ధంగా ఉన్నది. దయచేసి గుడ్డు గట్టికలు లెక్కబెట్టి ఒట్టిగానే ఈ పెద్ద ప్రతిష్టాత్మకమైన ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశం మీద కూడా రాజకీయపరమైన దాడి చేయొద్దని నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క నిర్ణయం జరిగినటువంటి ప్రతి ఒక్కరికి, ఇందులో భాగస్వాములైన వాళ్ళందరూ కూడా అటు ప్రభుత్వం, ఇటు కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆ కుటుంబంలో కవిత గారు ఒకరు సమాచార సేకరణ ఇచ్చినారు, మిగతా వాళ్ళు ఇవ్వలే.
నేనంటా ఉన్నా ఇది సమాచార సేకరణకు సంబంధించి మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి గారి కుమార్తె ఒక సంస్థ జనజాగృతి నడుపుతూ ఉన్నారు. అప్పుడప్పుడు వాస్తవ ప్రేమన రాజకీయాల్లో లబ్ధ అది నేను మాట్లాడదలుచుకోలే. మీరు కూడా బలహీన వర్గాల అంశాన్ని అప్పుడప్పుడు లేవనెత్తుతారు. నిజంగా మీకు ఒకవేళ ఈ అంశం మీద ఎక్కడైనా పొరపాటు జరిగింది అని అనిపిస్తే దయచేసి దృష్టికి తెండి. తప్పకుండా అటువంటిది ఏదైనా పొరపాటు ఉంటే సంబంధిత బాధ్యులను కఠినంగా శిక్షించడంతో పాటుగా ఇది చట్టపరంగా జరుగుతున్నటువంటి వ్యవహారం ఒక రాజకీయ పార్టీగా లేదా వ్యక్తిగతంగా జరుగుతున్న అంశం కాదు. అలాగే మీరు మిగతా సహకరించిన వాళ్లను ముఖ్యంగా మీకు దగ్గర ఉండేటువంటి పెద్దలు ఇటువంటి సర్వేలో భాగస్వాములు కాకపోతే వాళ్ళ ఉద్దేశం ఏందో కూడా అడిగితే బాగుంటుందని నాకు కోరుకుంటా ఉన్నాను. ఏది రేపు క్యాబినెట్ అయిన తర్వాత క్యాబినెట్ సంబంధించిన తర్వాత మాట్లాడు. ఇప్పుడు పర్సెంటేజ్ చెప్పినారు నిన్న పీసీసీ కమిటీ చైర్మన్ గారు. సో ఎవరెంత అనేటువంటిది పబ్లిక్ డొమైన్ ఎట్లుంటుంది దానికి సంబంధించి రిపోర్ట్ చేయాలనేది తప్పకుండా ఊరికేనే పక్కన పెట్టేది ఏముండదు. ఇవన్నీ కూడా కొంత ఇంటెలెక్చువల్స్ లేకపోతే అంత అన్ని వర్గాలకో లేకపోతే అధికారులతో చర్చ చేసి వారికి ఈ విధంగా ఏ విధంగా స్కీమ్స్ చేయాలి అన్ని రకాల నాట్ ఓన్లీ స్కీమ్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, పాలిటిక్స్ కావచ్చు, అన్ని రకాలు చేసే ఆలోచనతో పోతుంది. నేను అదే అడుగుతున్నా కదా, నేను చెప్పిన ఇప్పటిదాకా అదే చెప్పిన. కొంతమంది ఇవ్వని వాళ్ళు ఇవ్వం పో అన్న వాళ్ళను అట్లా ఉంటే దయచేసి సమయం ఇచ్చిన మళ్ళీ ఒకసారి ఒకవేళ మా ఇమ్మీడియట్ రాకపోతే మీరు ఫలానా కార్యాలయం ఏమని ఒక కాల పరిమితి నిర్ణయించినాం. ఇప్పుడు దానికి ఏం సమాచారం చెప్పకుండా మీకేం సామాజిక బాధ్యత లేనట్టుగా ఉద్యమానికి అడిగినటువంటి వాళ్ళు కూడా కొంతమంది పెద్ద మనుషులు మా దగ్గరకు రాలే అని అంటే వాళ్ళ అవివేకము వాళ్ళ అజ్ఞానం. ఎట్లా టోటల్ కలుపుతానా మీరు మీరు బీసీ మైనార్టీ జనరల్ మైనార్టీ కలిపి లెక్క చేయండి. మళ్ళీ ఒకసారి నేను కూడా డబల్ కలిపి 2.48 డబల్ కలిపినట్టారు అంతే. అట్లుండదా మా ప్రభుత్వంలో 100 మంది మొత్తం 33 మంది కలెక్టర్లు వ్యవస్థ మొత్తం ఏదో కాంగ్రెస్ పార్టీ మా జిల్లా కార్పొరేట్లో ఓబీసీసీలో లేకపోతే ఇట్లా మీరు చేసింది కాదు. మొత్తం 1,00,000 మంది పైన ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వామ్యంతో ఇంటింటికి తిరిగి ఎవరైనా రెస్పాండ్ కాకపోతే 3% 3,60,00,000 మంది కుటుంబాల కొంతమంది కొద్దిగా ఆయనగా పీసీసీ ప్రెసిడెంట్ గారు వస్తారు, వారు మాట్లాడతారు. నేను ఇలా బీసీకి సంబంధించిన పార్టీకి సంబంధించినటువంటి అంశం, నేను పార్టీకి సంబంధించిన అంశం వారు మాట్లాడతారు. దానికి సంబంధించిన పార్టీ అధ్యక్షులు మాట్లాడతారు. దాని మీద పార్టీ అధ్యక్షులు మాట్లాడతారన్నా. మేము దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాం, బీరువాలో పెట్టాం. నిజంగా రావాలని కోరుకుంటా ఉన్నాం. గతంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణప్పుడు ఆహ్వానించినాం. ఇవాళ బీసీలకు సంబంధించి మీ పార్టీకి సంబంధించినటువంటి ఏదైనా సలహా సూచనలు ఇవ్వాలనుకుంటే బీసీలకు న్యాయం కావాలని కోరుకుంటే రమ్మని ఆహ్వానిస్తుంది. దానికి ఇప్పుడు నేను ప్రత్యేకించి మళ్ళీ ఈ కార్యక్రమం ఆహ్వానించేది లేదు. ఎందుకంటే శాసనసభకు సంబంధించిన కార్యదర్శి గారు అందరి శాసనసభ్యులను ఆహ్వానిస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా వారిని కూడా ఆహ్వానించారు. వస్తున్నారా రాడా వచ్చేది పోయేది ప్రతిసారి ఇన్విటేషన్ ఎవ్రీ సెషన్కి ఇయ్యేది ఉండదు కదా. అవి వెల్కమ్. పెద్ద ఆయనగా గౌరవం రమ్మని కోరుతాం. అందరు మా ప్రతి ఒక్కరు రమ్మని కోరుతున్నారు. శాసనసభ్యులందరూ విధిగా శాసనసభకు రావాలి. ఇంత పెద్ద ఉత్సవం అందరూ పాల్గొనాలి. ఇది బలిగిన వర్గాల మీరు అనుభవిస్తే కూడా తీసుకుంటాం. అది ఫ్రిడ్జ్లో ఉన్నది, దానికి తెలియదు. తెలిసి వాళ్ళు ఎట్లుందో తెలియదు, ఆ రిపోర్ట్ ఏ దశలో ఉందో తెలియదు. ఎట్లా బయట పెడితే బయట పెట్టినాం కదా. సరే అప్పుడు మేము కూడా మాకు తెలియదు పబ్లిక్ డొమైన్లా అది ఎక్కడుందో ఏమున్నదో పబ్లిక్ డొమైన్లా ఎట్లా ఏ ఉద్దేశంతో చేసిండో సర్వే తెలియదు కదా. దాన్ని అనవసరం మేము చేసినాం కదా. మేము చేసిన తర్వాత దాన్ని పెడతామని అడుగుతాం ఎందుకు? నేను దాని గురించి వెతకనేలే. కొత్త చేయని పెడితే పాత ఎందుకు తెచ్చుతున్నారబ్బా?
రైట్, ఇంకా అందరు ధన్యవాదాలు.